సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే కమ్ కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్ జగ్గారెడ్డి సారు అసలుకే తగ్గుతలేడోలా. అన్నా అంటే నేనున్నా అని అనుట్లా అందరికంటే 1 కిలోమీటర్ ముంగట్నే ఉంటున్నాడు. సాయం అనే మాట పెదవులు దాటక ముందే సాయం చేసే చేతులను జోబులలకు పంపిస్తున్నాడు. నోరు తెరిచి అడుగుడే ఆశం. సాయం చేసేటందుకు ఆరక్షణం కూడా ఆగుతలేడు. నిన్నగాక మొన్ననే ఒక అవ్వ సాయం అనగానే దయాగుణం చూపెట్టిండని చెప్పుకున్నామా. ఇప్పుడు మళ్ళో పని చేసి మన జోర్దార్ వార్తల్లోకి వచ్చిండు. చూద్దాం పాండ్రి ఏందో అది. అగో జగ్గన్న సక్కగా ఓక బండి తిప్పుతున్నాడంటే ఆడ ఎవలో సాయం కోసం ఎదురు చూస్తున్నట్టే ఉన్నారు గాని అందరూ నీడ పట్టుకుండి గీ అన్న ఒక్కడు తొవ్వ మీద ఎండల కూసుంటే జగ్గన్నకు గుండెల కలుక్కుమన్నట్టున్నది పాపం. ఎంబడే బండి తిప్పుకొని చెప్పులు గుట్టి బతికెళ్ళ తీసే గీ అన్న తానికి పోయిండు. దినాము ఈ చెప్పుల మీద ఎంత సంపాదిస్తున్నావని అడిగిండు. ఇక ఎంబటే ఆ అన్నకు వచ్చే పైసలు పొట్టకూటికే సరిపోతున్నాయి. ఎండకు ఎండుడు వానకు దడుచుడే అవుతున్నది. ఆయనత ఎండలు ముద్రినే అంటే ఈడ ఒక్క క్షణం కూడా కూసోరాదు. గిరాకీ లేక గోసవడుడే అవుతదని చెప్పంగల్నే జగ్గన్నకు ఇంకింత బాధ అనిపించింది. మరి ఈడ డబ్బా పెట్టేటందుకు ఎంత కావాలని అడగంగల్నే చెప్పులు కుట్టే అన్న అన్ని లెక్కలు చెప్పిండు. ఖర్చులకి ఇంకో 10 రూపాయలు ఎక్కువనే ఉంచుకో అని జగ్గన్న 50,000 కట్టదీసి చేట్ల పెట్టిండు. పైసలు తీసుకున్నట్టు కాదు, టేల పెట్టుకొని పైసలు సంపాదించి చూపెట్టాలని దీవనార్తులు పెట్టిండు. అన్న రేపో మాపో కొత్త టేల పెట్టుకుంటాడు కావచ్చు. ఇక ఆడ ప్రత్యక్షంగా జగ్గన్న సాయం చేసింది కన్లార చూసినోళ్ళు ఎముకలేని చెయ్యి జగ్గన్నది అనుకుంటా మస్తు తారీఫ్ చేసిండ్రు. చెప్పులు గుట్టే అన్న కూడా అన్న సాయానికి దండాలు పెట్టుకుంటా కొత్త టేల వస్తున్నదని మస్తు మురిసిపోయిండు. ఏ మాటకు ఆ మాటనే గాని బొక్కలేని చెయ్యి అంటే సారుదెనులా. సాయం అని అడిగితే అసలుకే వెనుకకు పోడు జగ్గన్న. ఇప్పటికే ఎన్నో చూసినాం, దాంట్లో ఇదొకటి గాని సాయం చేసుడంటే అందరికి అలుపొత్తదేమో గాని జగ్గన్నకైతే ఊపొత్తదనుకుంటా గర్వంగా వీడియోలను వైరల్ చేయబట్టిండ్రు జగ్గన్న ఫాలోవర్లు. అన్నట్టు ఈ ముచ్చట సంగారెడ్డి దిక్కు శివాజీ నగర్లైందోల్లా. ఇదిట్లుంటే సదాశివపేట చాంద్బాయి హోటల్ దగ్గర ఛాయ్ తాగుతున్న జగ్గారెడ్డిని చూసి ముసలొళ్ళు పేదోళ్ళు దగ్గరకొత్తే వాళ్లకు సుతమిట్లనే పైసలు వంచిండు. ఇగి ముచ్చట పోలీసులకు తెలిసి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇట్లా చేయొద్దని జగ్గారెడ్డిని జనాలని అక్కడి నుంచి పంపించిన పోలీసులు జగ్గన్న మీద కేసు రాసిండ్రు. దాన ధర్మాలు చేయాలనిపిస్తే ఎన్నికలు అయిపోయినాక చేయాలి గాని ఎన్నికలే ఆల చేసుడు కరెక్ట్ కాదని అనబట్టిండ్రు ఈ ముచ్చట ఎరకైనోళ్ళు. చూడాలి మరి అటెంక జగ్గారెడ్డి ఇంకెన్ని సాయాలు చేస్తాడనేది.